ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రెసెంట్ మరి ట్రంప్ తెచ్చేటటువంటి ఏవైతే కొత్త కొత్త రూల్స్ ఉన్నాయో, అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకే కాకుండా అక్కడ ఎవరైతే సెటిల్ అయిపోయి ఉంటారో, అక్కడైతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సిటిజన్షిప్ ఉంటారో వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయంటారా? వాళ్ళు కూడా తిరిగి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే చాలా సమస్యలు ఉన్నాయి, మెల్లిమెల్లిగా బయటపడతాయి. ఏంటంటే ప్రస్తుతం ఈ అమెరికన్ సిస్టంలో ఒకటి తయారు చేశారు, సిటిజన్స్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఎ నాన్ సిటిజన్. ఈ నాన్ సిటిజన్లో మీరు అనే ఎన్ఆర్ఐస్ ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉన్నారో, ఎవరైతే H1B మీద ఉన్నారో, ఆర్ L1 మీద ఉన్నారో, F1 మీద ఉన్నారో, అది ఎన్ని ఏ ఆల్ఫబెట్ అయినా పెట్టండి మీరు, వాళ్ళందరూ ఇమిగ్రెంట్స్. అందులో మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఉంటారు. వాడికి ఏ ఆల్ఫబెట్ లేదు. వాడికి అంటే సెటిల్ అయిన వాళ్ళకు కూడా ఇల్లీగల్, సెటిల్ నాన్ సెటిల్ అనేది లేదు. లేదు. సెటిల్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఏం లేదు అక్కడ. మీరు 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారంటే సెటిల్ అనా? గ్రీన్ కార్డ్ వచ్చేస్తే సెటిల్, మేము బిందాస్ అని అంటారు కదా సార్. ఒకప్పుడు ఉండేది ఆ ధైర్యం. సో ఎవరైతే సిటిజన్ కాలేదో, గ్రీన్ కార్డ్ ఉన్నా, గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో వెళ్తున్నా, H1B మీద ఉన్నా, స్టూడెంట్ మీద ఉన్నా, వాళ్ళందరినీ కలిపి నాన్ సిటిజన్స్ అని ఒక గ్రూప్. ఆ నాన్ సిటిజన్కి ఎలాంటి హక్కులు లేవు. ఏమాత్రం చట్టానికి వ్యతిరేకమైన పని చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు DUI, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, తాగి నడపడం. ఇంతకుముందు అప్పట్లో ఏదైనా చేసినట్టయితే, లేకపోతే ఎక్కడన్నా క్లబ్బుల్లో కొద్దిగా గొడవ చేయడం కానీ, అందులో మన వాళ్ళకి కొంచెం తాగిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడం చాలా కామన్ అవుతుంది విషయం. లేదంటే ఇక్కడి నుంచి వచ్చినప్పుడు యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయంటే, నేను ఎవరో తెలుసా అని వస్తాడు వాడు. అక్కడ ఇట్ డజంట్ మ్యాటర్, నేను అంతా ఒకటే, అన్నీ చెప్పనించి సీనాన్ని అక్కడ. సో కానీ ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఏంటంటే ఆ ఈగోస్ ఇంకా నార్మల్ కావు. అది హైలీ లా ఓరియంటెడ్ కంట్రీ, ఇది హైలీ లాలెస్ కంట్రీ. సో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు మైండ్ షిఫ్ట్ కావాలి, రాక ఏమన్నా వేషాలు వేసి ఇప్పుడు ఏదైనా లీగల్ దాంట్లో పట్టుబడితే వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా దే కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది కంట్రీ. సో అమెరికాలో నేను వచ్చి ఉంటున్నాను, ఇక్కడ లోకల్గా వచ్చేసాను కాబట్టి, అంటే మీరు అనేది ఇండియాలో ఉన్నవాడికి వర్సెస్ అక్కడ ఉన్నవాడికి వచ్చేసా కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఉంది, ఏం లేదు ప్రొటెక్షన్, అన్లెస్ యు ఆర్ లా అబైడింగ్. మీరు ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా మీ రెజ్యూమెస్లో, గత ఎంప్లాయ్మెంట్ హిస్టరీలో, అలానే కన్సిస్టెంట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఉండాలి. ఏంటంటే యూఎస్కి వచ్చేటప్పుడు మనం డాక్యుమెంటేషన్ కొంత సబ్మిట్ చేసి ఉంటాం. దాని తర్వాత ఏదో DS 160 ఏదో ఉంటుంది ఇమిగ్రేషన్, ఫస్ట్ టైం మనం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేటప్పుడు. నాకు ఈ నెంబర్లు గుర్తులేవు, చాలా ఏళ్ళు అయిపోయింది. బట్ సెవరల్ అప్లికేషన్స్, సెవరల్ ప్లేసెస్లో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం. ఆ షేర్ చేసింది కన్సిస్టెంట్గా, యాక్యురేట్గా లేకపోతే వాళ్ళని కంట్రీలోంచి రిమూవ్ చేస్తున్నారు. అదేదో 20 ఏళ్ల క్రితం నేను అలా రాశాను, గుర్తులేక చేసి ఉండొచ్చు, దట్స్ ఓవర్. అంటే ఎన్ఆర్ఐకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఎన్ఆర్ఐ ఏం లేదు ఇంక అందులో, అందరూ ఒకటి, సిటిజన్ నాన్ సిటిజన్. నువ్వు నాన్ సిటిజన్ కాబట్టి నీకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. సిటిజన్కి ఉండే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అందులో కూడా డీన్యాచురలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. అంటే ఏంటంటే న్యాచురలైజ్ అవడం అంటే ఏంటంటే సిటిజన్షిప్ సంపాదించుకోవడం. ఈ సిటిజన్షిప్ సంపాదించింది ఏదైనా ఫ్రాడ్యులెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చి గతంలో ఈవెన్చువల్గా మేబీ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మొత్తానికి ఏదో మీరు మేనేజ్ చేసి సిటిజన్షిప్ సంపాదించారు అనుకుందాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అలాంటి గత 5 ఏళ్లలో జరిగిన అన్ని సిటిజన్షిప్ అప్లికేషన్స్ వాళ్ళు రీఓపెన్ చేసి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి మరీ వెరిఫై చేస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళని డీన్యాచురలైజ్, అంటే వాళ్ళ సిటిజన్షిప్ తీసేసి వాళ్ళని జైల్లో పెట్టి ఆ తర్వాత డిపోర్ట్ చేసి. సో ఎలాంటి అంటే ఈ 55 మిలియన్ పాపులేషన్ ఎవరైతే ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారో, న్యాచురలైజ్డ్ ఆర్ అదర్వైజ్, ఈ 55 మిలియన్ పీపుల్ ఆర్ అండర్ మైక్రోస్కోప్. ఒక సెపరేట్ ప్రైవేట్ డేటాబేస్ దానికి తయారు చేసి, ఇంతకుముందు ఎన్నడూ కూడా కొన్ని అమెరికన్ డిపార్ట్మెంట్స్ డేటాని వేరే వాళ్ళతో షేర్ చేయరు. లైక్ మాకు IRS ఉంది, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, లైక్ ఇక్కడ మనకి టాక్సేషన్ డిపార్ట్మెంట్,
ఐఆర్ఎస్ డేటా ఈజ్ హైలీ సెక్యూర్డ్ డేటా. దాన్ని వేరే డిపార్ట్మెంట్స్ తోటి కలపరు అనమాట. ఎందుకంటే మన ట్యాక్సెస్, మన ఇన్కము అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రకరకాల మేజర్ డిపార్ట్మెంట్స్ డేటాను అంతా కలిపి సెంట్రలైజ్ చేసి బ్యాంకింగ్ ఎన్వైరన్మెంట్లో దీన్ని కేవైసీ అంటారు, కేవైసీ ఆర్ కస్టమర్ 360. అంటే ఒక కస్టమర్ని పరిపూర్ణంగా మీరు తెలుసుకొని వాళ్ళకి మంచి ఎఫెక్టివ్ సర్వీస్ ఇవ్వడం, అది ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పరంగా ఈ ఇమ్మిగ్రెంట్ అనే వాడి గురించి 360 డిగ్రీ వ్యూ, ఇన్కమ్, ఇమ్మిగ్రేషన్, లా, అలానే రకరకాల పర్మిట్స్, మనం లైసెన్సెస్ ఏవైతే సంపాదిస్తామో అవి, అందులో ఎక్కడైనా మనం మిస్రిప్రజెంట్ చేసామా, ఇవన్నీ కలిపి ఒక డేటాబేస్ తయారు చేస్తాం. ఎక్కడ ఏ చిన్న తప్పు ఉన్నా దర్ గాన్. సిటిజన్ అయినా కూడా వాడిని డీనాచురలైజ్ చేసి వాళ్ళని దేశం నుంచి తీసేస్తారు. ప్రస్తుతం పరిస్థితి అది.